ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. టికెట్ల కోసం ఆశావాహులు పెరుగుతూ ఉండటంతో అసంతృప్తుల బెడద ఎక్కువైంది. ఆశావాహులు ఎక్కువవడంతో అందరినీ సంతృప్తి పరచలేక బొజ్జగింపులు, త్యాగాలకు సిద్ధం కావాలనే నినాదాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీల తీరు, అభ్యర్థుల నాడి గమనిస్తూ ఏ రోజుకా రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను స్కాన్ చేస్తూ తాజా సమాచారాన్ని అందించే ప్రయత్నమే 99 టీవీ అందిస్తున్న రణక్షేత్రం. ఇక చూద్దాం రండి. పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటించే కొద్దీ కొందరికి మోదం, కొందరికి ఖేదం తప్పటం లేదు. సీటు దక్కిన వాళ్లు సంతోషిస్తూ ఉంటే సీటు రాని వాళ్లు దుఃఖంలో మునిగిపోయారు. అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగి చూద్దామనుకున్న వాళ్లు లిస్టులో పేరుంటే ఆనందిస్తున్నారు. సీటు వచ్చిన వాళ్లకు అనుచరులు అభినందనలు, రాని వాళ్లకు ఓదార్పులు మొదలయ్యాయి. సీటు కోసం నమ్మిన దేవుళ్లకు మొక్కుబడులు కూడా మొదలయ్యాయి. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా ఎట్టకేలకు గొండు శంకర్ పేరు ప్రకటించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షునిగా అందరికీ తెలిసిన యువ నాయకుడిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. స్థానిక నాయకులు ఆయనను అభినందనల్లో ముంచెత్తడంతో పాటు ఆయన గెలుపు తథ్యమని అంటున్నారు. ధర్మాన ప్రసాదరావు 3 సార్లు గెలిచిన శ్రీకాకుళంలో ఈసారి బ్రేక్ వేయడం ఖాయమని గొండు శంకర్ తో పాటు ఆయన అనుచరులు కూడా ధీమాగా చెబుతున్నారు. నేను ఇక్కడ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యల్ని, అలాగే పార్టీ స్ట్రెంథన్ చేయడానికి కోసం ఇక్కడ అందరినీ కలుపుకొని వెళ్తూ, సీనియర్ నాయకులు అడుగుజాడల్లో వెళ్తూ, అలాగే కార్యకర్తలు ప్రజలందరినీ అడుగుజాడల్లో వెళ్తూ ప్రజలందరి యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి, అలాగే సంక్షేమ పథకాల విషయంలో కానీ, అలాగే మౌలిక వసతులు కల్పించడంలో కానీ పూర్తిగా అవగాహన ఇంకా తెలుసుకొని, ఇప్పటికే నేను చాలా వరకు తెలుసుకున్నాను, ఇంకా తెలుసుకొని ప్రజల మన్ననలు పొంది ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరవేసి విజయదుందుబి మోగించి నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ నియోజకవర్గంలో సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే గూండా లక్ష్మీదేవి నివాసం దగ్గర పూర్తిగా భిన్నమైన వాతావరణం నెలకొంది. ఆమెకు సీటు దక్కకపోవడంతో ఆమె అనుచరులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆమె నివాసం దగ్గర టీడీపీ బ్యానర్లు, చంద్రబాబు ఫోటోలు చించివేశారు. ప్రచార రథం మీద ఫోటోలు కూడా తొలగించారు. తనకు సీటు నిరాకరించడం వలన తన మనోభావాలు దెబ్బతిన్నాయని కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటారని అంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. మా కోసం యువకులు, పెద్దవాళ్ళు అందరూ ఈ 2-3 సంవత్సరాలుగా కష్టపడుతూ మీ వెంట మేమున్నాం అంటూ మాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరు పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఈరోజు అధ్యక్షులు మాకు ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు మీకు తెలియపరుస్తామని ఆత్మగౌరవం కూడా దెబ్బతీసే విధంగా ఆయన చేసినందుకు చాలా బాధపడుతున్నాం. కార్యకర్తలందరితో మళ్ళీ ఒక్కసారి సమావేశమై అప్పుడు ఏ నిర్ణయమైన కార్యకర్తల నిర్ణయాన్ని ఇక కృష్ణా జిల్లా పెనమలూరు విషయానికి వస్తే అక్కడ టీడీపీ సీటు కేటాయింపును పెండింగ్ లో ఉంచిన పార్టీ అధినాయకుడు ఎట్టకేలకు బోడే ప్రసాద్ పేరు ప్రకటించారు. ఉత్కంఠకు తెరదిగడంతో బోడే ప్రసాద్ అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.
చేసుకున్నారు. పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటూ తమ నాయకుణ్ణి అభినందనల్లో ముంచెత్తారు. ఆ విధంగా పోరాడి సీటు దక్కించుకున్న ప్రసాద్ ఈ సీటు గెలిచి చంద్రబాబు నాయకుడికి బహుమతిగా ఇస్తానంటున్నారు. నాకన్నా ఎక్కువగా కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. బలంగా ప్రజలందరూ కూడా వేల మంది లక్షల మంది గోడే ప్రసాద్కి అవకాశం కల్పించాలని ప్రార్థనలు చేశారు గత 10 రోజుల నుంచి కూడా. ఆ ప్రార్థనలు ఫలించి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి యొక్క ఆశీస్సులతోటి ఈరోజు మళ్ళీ నాకు అవకాశం కల్పించడం జరిగింది. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో మరి ఈ పెనమలూరు సీటు బహుమానంగా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఇదే పెనమలూరులో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న జోగి రమేష్ మాత్రం తన ప్రత్యర్థి ఎంపికను అపహాస్యం చేస్తున్నారు. ఎవరో వస్తారని ఎదురు చూస్తూ ఉంటే ఓడిపోయే ప్రత్యర్థి పేరు బయటకొచ్చిందని అనటమే కాకుండా ఈ సందర్భంగా ఆయన అనుచరులు స్వీట్లు పంచుకోవటం అందరినీ విస్మయపరిచింది. ఇక జోగి రమేష్ గెలుపు నల్లేరు మీద బండి నడికే అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ స్థానిక నాయకులు సంబరపడుతున్నారు. ఇక పాడేరు విషయానికి వస్తే అక్కడి పరిస్థితి భిన్నంగా ఉంది. అందరూ మోదకొండమ్మ అమ్మవారిని నమ్ముకున్న వారే. పాడేరు ఎమ్మెల్యే, ఆ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా అయిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి నెల రోజుల కిందటే అమ్మవారికి బంగారు కిరీటాన్ని అలంకరింపజేశారు. ఉత్సవాలు వేడుకగా జరపడంతో పాటు స్వయంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అప్పట్లో వైసీపీ నుంచి గెలిచినా ఇప్పుడు బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఆమె తన స్వంత డబ్బుతో మోదకొండమ్మ అమ్మవారికి బంగారు హారం చేయించి కానుకగా సమర్పించారు. ఆలయ చైర్పర్సన్ హోదాలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కూతురు గిడ్డి ఈశ్వరి 2014లో వైసీపీ నుంచి గెలిచినా అధికారంలో ఉన్న తెలుగుదేశంలోకి వెళ్లిపోయారు. 2019లో టికెట్ ఇస్తే 40,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మళ్లీ పోటీ చేద్దామంటే టీడీపీ టికెట్ వస్తుందో రాదోనన్న బెంగ పట్టుకుంది. 3 జాబితాలు వచ్చినా ఇంకా పేరు లేకపోవడంతో బెంగ కాస్త భయంగా మారిపోయింది. ఇంకోవైపు ఈ టికెట్ బీజేపీ వాళ్లకు వెళ్లిపోతుందేమోనన్న అనుమానాలు ఉన్నాయి. ఈ భయాలు, బెంగలు, అనుమానాల మధ్య ఆమె భారమంతా మోదకొండమ్మ తల్లి మీద వేశారు. పాడేరు తెలుగుదేశం పార్టీ టికెట్ తనకే కేటాయించేలా ఆ తల్లి చల్లని చూపుతో చంద్రబాబు నాయుడు మనసు మార్చాలని మొక్కుకోవాలనే నిర్ణయానికొచ్చారు. ఆ విధంగా గిడ్డి ఈశ్వరి తన నివాసం నుంచి అమ్మవారి గుడి వరకు 101 పసుపు నీళ్ల బిందెలతో బయలుదేరారు. మోదకొండమ్మ తల్లికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఇలా టికెట్ వచ్చిన వారి ఆనందం, రాని వారి అసహనం, రావాల్సిన వారి ఆశాభావం మధ్య ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.